సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొండా సురేఖ ఆమె కేవలము అక్కడ ఒక ఎండోమెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిని కూడా కింద కూర్చుండబెట్టారనేటువంటి వాదన కొనేవాడు. ఇటు బీసీకి అటు ఎస్సీకి ఒక అన్యాయం జరిగింది అనేటువంటి ఒక అవమానం జరిగింది అనేటువంటి వాదన. నిజంగా చెప్పాలి, సురేఖ అక్క చిన్నగా ఉంటుంది, కొంచెము పక్కన ఉన్నది. ఉత్తమ్ గారు చాలా హైట్ ఉంటారు. నీ క్యాంప్స్ అన్నీ కూడా నేను దాన్ని మొత్తం పర్వ్యూ చూసిన, నేను ఇక్కడి నుంచి అక్కడి వరకు. సో అక్కడ వాళ్ళిద్దరు యాడ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరు కొంచెం డిసైడ్ అయినట్టున్నది. కానీ క్యాబినెట్ అనేది ఎంత అఫెక్షనేట్గా ఉన్నదనేది నేను చూస్తున్నా. ఎవరైతే ఇప్పుడున్నారో, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఒక్కొక్క సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా తగ్గుతున్నారు. అక్కడక్కడ సీనియర్గా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ గారిని, ఒక్కోసారి బట్టి గారిని ఫోర్ ఫ్రంట్లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో వారినే వీరు పార్టిసిపేట్ చేసే వాటిల్లో కూడా చేస్తున్నారు. సో క్యాబినెట్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో సమస్య లేదు. కానీ రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ చేస్తుంది. దాన్ని చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించలేము కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఎవరో మిత్రుడు చేసిండ్రు, ఇప్పుడు బట్టి గారి మీద ఇట్లా జరిగితే మీరేం స్పందించరా దయాకర్ గారు అంటే, అది యాదృచ్ఛికంగా జరిగే సంఘటనల పట్ల సీరియస్గా తీసుకుంటే కూడా చూసిన వీళ్ళు దళితులు ఎంత చిన్నతనంగా ఉన్నారు ఇట్లా అనే ఫీలింగ్ కూడా పోతుంది. బట్టి గారు ఎవరికేం తక్కువ కాదు కదా, ఈజ్ ది నెంబర్ 2 ప్లేస్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. సరే అలాంటప్పుడు మరి నన్ను వదిలేసి మరి బట్టి గారికి ఎట్లా ఇచ్చిందని ఉత్తమ్ గారు ఏమి ఆవేశపడలేదు. నన్ను వదిలేసి నేను సీనియర్ లీడర్ కాబట్టి నన్ను వదిలేసి బట్టి గారికి ఎట్లా ఇచ్చినాను వెంకటరెడ్డి గారు ఏమనలేదు. సో సోషల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, పొజిషన్స్ ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దానికంటే ప్రజల కోసం అందరూ సమానంగా పనిచేస్తున్న క్యాబినెట్ ఇది. సో ప్రభుత్వమే అట్లా ఉన్నది. ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన వ్యవహార శైలిలో ఎక్కడ ముఖ్యమంత్రిగా తను ఏమి దర్పంతో ఉండట్లేరు. చాలా సహజంగా సామాన్యుడు, ఒక వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చిన ఒక సగటు వ్యక్తి మనకు నాయకుడు అయితే ఎట్లా ఉంటుండో ఆ ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని బట్టి గారి దాని సంఘటనతో వాటినితో వీళ్ళు పోల్చి చూస్తున్నారు కదా. కొన్ని సంఘటనలతో వారిని అప్పుడే తీసుకుపోయి కింద కూర్చోబెట్టారంటే, వన్ డే హీ ఈజ్ ది ప్రగతి భవన్ చీఫ్ టుడే, ప్రజాభవన్. మరి ఆ రోజు ఎందుకు పొగడలేదు వీళ్ళు? చూసినవా, ముఖ్యమంత్రి ఉండాల్సిన నివాసంలో బట్టి గారిని నిలబెట్టిండు ముఖ్యమంత్రి గారని ఎందుకు అంటలేరు? అంటే వాళ్ళకి చిన్న అంశం ఏదో దొర్లినా కూడా దాన్ని ట్రోల్ చేయడం. ఇలా నేను అంటున్నా, ఆయన తన సొంత ఇంట్లో ఉంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఆఫీస్ కూడా మనం మర్రిచెన్నారెడ్డి గారి దాంట్లో పెట్టుకున్నారు. కానీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాం మేము, చేయలేకపోయిన సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కూడా డిప్యూటీ సీఎంగా ఉండే బట్టి గారికి అధికారిక నివాసం ఇచ్చి ఆయన ప్రైడ్ పెంచిండ్రు. ఇలా దళితులు ప్రతి ఒక్కరు కూడా గల్లా ఎగిరేసేటే మహేష్ మావాడు ఇక్కడ ఉన్నాడు ఆయనను. ఇంకోటి బట్టి గారు కూడా అదేదో నాకు వచ్చిన గౌరవం లెక్క కాకుండా, ఇప్పుడు ఏంది పార్టీ నన్ను ఇంత గౌరవించిందనే ఉద్దేశంతోనే. అటు పక్కనే సీతక్క ఉంటుంది, మనం రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో. సో ప్రభుత్వంలో పొజిషన్స్, నివాసాలు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కంటే కూడా ప్రజల కోసం అందరూ ఒకే దృష్టితో ఉన్నారు. ఆ రోజు కూడా మరి బట్టి గారిని అంతమంది ఉండంగా కూడా సిఎల్పిగా చేయగలిగినాం కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అప్పుడప్పుడు వస్తుంటే దానికి కొంత బీఎస్పీ కూడా తోడవడం వల్ల దళిత యాంగిల్ జర బ్లూ కలర్ పెరిగింది. చాలా ఇదే సందర్భంలో 16 కార్పొరేషన్లను నిన్ననైతే క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. ఈ కార్పొరేషన్లు కొత్తగా రావడం వల్ల నిజంగానే బీసీ ఎస్సీ ఎస్టీలకు డెవలప్మెంట్ అనేది ఉంటుందనుకుంటున్నారా? అసలు కార్పొరేషన్లు అవసరం ఉన్నాయంటారా? కేవలం రాజకీయ నిరుద్యోగులకు ఒక కార్పొరేషన్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు అనేటువంటి రాజకీయ విశ్లేషణను మీరేం చెప్తారు? ఇప్పుడు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ స్పెసిఫికేషన్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో స్పెసిఫికేషన్స్, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఇట్లాంటి కొత్తవి వచ్చినాయి. వాటిని కాన్సన్ట్రేటెడ్గా ఒక వ్యవస్థ నిఘా చేస్తూ కమిషనర్తో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యమంత్రికి పనిభారం తగ్గించే పనే. ఇప్పటికే చాలా శాఖలు తన వద్ద ఉండడం వల్ల కూడా హెక్టిక్ షెడ్యూల్ అవుతుంది వారికి. సో ఇవన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయి. రెండోది ఓబీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కార్పొరేషన్స్ కానీ లేకపోతే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్కి చేసే కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి సర్వీస్ చేసే ఒక సోర్స్. కాబట్టి దాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్ ఇన్ అనదర్ వే. సో అట్లా భావిస్తున్నాం. ఇంకా అవే కాకుండా ఇంకా మీకు 45 దానికి ఉన్నాయి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో. ఇంకా మంచిగా
టార్గెటెడ్గా సెలెక్టివ్గా చేసే అవకాశాలు ఉంటే వాటిని పెంచొచ్చు కూడా. కాబట్టి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే ప్రక్రియగానే చూస్తాం. ఇప్పుడు రాజకీయంగా అంటే ఎంతోమంది పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు కూడా వచ్చే ఒక వ్యవస్థ కూడా అనుకోవచ్చు, దాన్ని కాదని నేను. కానీ ఒక ఎఫెక్టివ్ క్వాలిటేటివ్ ఒక ఆర్గనైజేషన్స్గా వాటిని ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేక శ్రద్ధ ఉందని నేను అనుకుంటున్నాను.